నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే బ్రెడ్ తో వడ చేసుకున్నామండి. మనం వడలు చేసుకుంటాం కదా, శనగపప్పుతో మినపప్పుతో చేసుకుంటాం కదండి వడలు. ఒకసారి మనం బ్రెడ్ తో చేసుకునే వడలు చాలా టేస్ట్ ఉంటాయండి. బ్రెడ్ వడ కావాల్సిన వస్తువులండి. బ్రెడ్ వడ చేసుకోనికి నేను ఇక్కడ 6 బెడ్ తీసుకున్నానండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని ఒక్కొక్క బెడ్ ముక్క తీసుకొని వాటర్లో అద్దుకున్నాం. అద్దిన తర్వాత వాటర్ ఏం లేకుండా బ్రెడ్ ను టైట్ గా విండి ఒక గిన్నెలోకి వేసుకున్నాం. మిగతా బెడ్లన్నీ ఇలాగనే అద్దుకొని టైట్ గా విండి ఒక గిన్నెలోకి వేసుకుందాం. వాటర్ లో పిండి ఒక గిన్నెలు వేసినాం కదండి. ఈ బెడ్లు ఇవన్నీ ఉండలు లేకుండా చేతో బాగా కలుపుదామండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకున్నాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాం. కొంచెం వంట సోడా వేసుకున్నాం. అంతా బాగా కలుపుదామండి. మన ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసినాం కదా, ఇవన్నీ కలిసేటట్టుగా బ్రెడ్ను బాగా కలుపుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్ పెట్టుకునే బాండీలు పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక కలుపుకునే బెడ్లో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసుకుంటే ఈ బ్రెడ్ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. వడలు చేసుకున్నాం. చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ పట్టించుకొని కలిపెట్టిన బ్రెడ్ తీసుకొని రౌండ్గా చేసి మనం చేతోనే ఒత్తుకున్నాం. మధ్యలో ఓలు పెట్టుకొని ఆయిల్ లేచామండి. వడలు ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకున్నామండి. ఎక్కువ వేసుకుంటే ఒకదానికి ఒకటి అంటుకుంటుంది. వడ ఆయిల్లో వేయచ్చానే పొగుడుదండి. మనము వడ కాలిందని తెలియాలంటే గనక మనకు వడ ఆయిల్లో నింటి పైకి లేసినప్పుడు వడ కాలిందని అప్పుడు తెలుస్తాదండి మనకు. అప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకుంటే సరిపోతాది. 2 సైడ్లకు బాగా ఫ్రై చేసుకొని ఫ్రై అయినాక ఒక జాలిగంటకి తీసుకున్నాం. తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకున్నాం. మిగతా వడలన్నీ ఇలాగనే వేసుకున్నామండి. అంతేనండి, మన బ్రెడ్ వడ రెడీ అయిపోయింది. చూడండి, ఈ బ్రెడ్ వడ లోపల వరకు బాగా ఫ్రై అయింది. ఈ బ్రెడ్ వడ చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.